ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మల్టిప్లికేషన్స్ సింపుల్గా ఎలా చేయాలి, దానికి ఒక ట్రిక్ ఉంది. అది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ట్రిక్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. మనకి ఏదైనా మల్టిప్లికేషన్ చేయడానికి 1 to 9 టేబుల్స్ అనేవి వచ్చి ఉండాలి. 1 to 9 టేబుల్స్ అంటే ఎవరికైనా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1 to 9 టేబుల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మనము 20 బిలో ఉన్నవి నేర్చుకున్నాం. మీకు ఇంకా గుర్తుందో లేదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 20 బిలో ఉన్నవి ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 12 into 13 అని ఇచ్చాడు అనుకో, దీన్ని ఎలా చేయాలి సింపుల్గా. ఫస్ట్ యూనిట్ డిజిట్స్ని మల్టిప్లై చేసేయాలి. 2 3 అంతా 6. తర్వాత ఈ చివరుండే వాల్యూ ఉంటుంది కదా, మొత్తం వాల్యూ, ఈ మొత్తం వాల్యూని ఈ యూనిట్ డిజిట్కి యాడ్ చేసేయాలి. 12 + 3 ఎంత అవుతుంది, 15 అవుతుంది. సో 156 అనేది ఆన్సర్ అవుతుంది. మీరు చేయండి. 13 into 14 మీరు చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనము 20 అబౌవ్ 20 to 100 మధ్యలో ఉండేటివి ఇస్తే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఇది సింపుల్, చాలా సింపుల్గా చేసేవచ్చు. ఇది కూడా సింపులే, ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సింపుల్గానే వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మనం 20 to 100 మల్టిప్లికేషన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలో చెప్పుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 22 into 23 తీసుకుందాం. సేమ్ ఇందాకట్లాగానే ముందు యూనిట్ డిజిట్లో ఉన్న వాటిని మల్టిప్లై చేసేయాలి. 2 3 అంతా 6. ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే 4 వస్తుంది. ఆ తర్వాత ఈ చివరుండే వాటిని మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 6 + 4 అంతా 10. సో 0 మాత్రమే వేసుకోవాలి, యూనిట్ డిజిట్ మాత్రమే వేసుకోవాలి, మిగతాది క్యారీ చేసుకోవాలి 1. ఇప్పుడు ఈ చివర ఉంటుంది కదా, ఈ చివరున్న దాన్ని ఈ చివరున్న దాంతో మల్టిప్లై చేస్తే 4 అవుతుంది. 4 + 1 ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో 5 not 6 అనేది దీని ఆన్సర్ అవుతుంది. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. మీకు అర్థమైంది లేదు, ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా 32 into 33 తీసుకుందాం. సో ఫస్ట్ యూనిట్ డిజిట్ అనేది మల్టిప్లై చేసేయాలి, 6 వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇది మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత ఇది మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని కలిపియాలి. ఇది మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, ఇది మల్టిప్లై చేస్తే 9 వస్తుంది. 9 + 6 ఎంత అవుతుంది, 15 అవుతుంది. సో 5 1 క్యారీ చేసుకుంటాం. ఈ చివరున్న దాంట్ని గుణించేస్తాం. 3 3 9, 9 క్యారీ చేసుకున్న దాన్ని యాడ్ చేసేస్తాం 10. సో 1056 అనేది వస్తుంది. 32 into 33. సో ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. 72 into 76. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ప్లేస్ సరిపోతే కొద్దిగా కింద రాసుకుందాం. 72 into 76 దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూనిట్ డిజిట్ని ముందు మల్టిప్లై చేసేయాలి. 2 6 అంతా 12. 1 ఎప్పుడు కూడా యూనిట్ డిజిట్ మాత్రమే వేసుకోవాలి. 1 క్యారీ. తర్వాత ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేసేయాలి. 2 7 14, 7 6 42. 42కి 14 కలిపితే ఎంత, 42కి 6 కలిపితే 48, 48కి 10 కలిపితే 58, 58కి 1 కలిపితే 59. సో ఇంకా 5 ఉంటుంది. సో 5 క్యారీ చేసుకుంటాం. 7 7 49, 49కి 5 కలిపితే ఎంత, 54. 72 into 76 ఎంత అయింది, 54 92 అయింది. దీన్ని మన మైండ్లో ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా 92 into 93 అనేది తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ డిజిట్ అనేది మల్టిప్లై చేసేయాలి 6. అలాగే ఇప్పుడు ఈ 2 మల్టిప్లై చేసి యాడ్ చేసేయాలి. 2 into 9 18, 3 into 9 into 3 27, 18 27, 27 37, 37 + 45, 45కి 4 అనేది రిమైండర్ క్యారీ చేసుకుంటాం. 81 85 అంతే. దీని ఆన్సర్ ఇదే. సింపుల్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లుగా అయితే ఈజీగా వచ్చేస్తుంది. మీకు అర్థమైందో లేదో నాకైతే తెలీదు, ఇంకొకసారి క్లారిటీగా చెప్తాను వినండి. 54 into 65 అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనము దీన్ని మల్టిప్లై చేసేస్తాం. 4 5 20,
2 డిజిట్స్ వస్తే ఒకటి క్యారీ కింద ఉంచేస్తాం అనమాట. 2 డిజిట్స్ అనేవి వేయకూడదు. సో తర్వాత ఏం చేస్తాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. మనసులోనే 4 × 6 24 అని లెక్క పెట్టకుండా మనకి 1 to 9 టేబుల్స్ వచ్చు కదా, అందువల్ల మనం వేగంగా 4 6 అంతే 24 అంతే అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. 24 + 25 ఎంత అవుతుంది, 49 అవుతుంది. 49కి 2 యాడ్ చేసేస్తే 51. 1 ఎప్పుడు కూడా 2 డిజిట్స్ వచ్చేటప్పుడు ఒకటి క్యారీ కింద పెట్టుకోవాలి. 5 చూడండి. ఇంకా ఈ చివరి ఉన్నట్లు వాటిని కూడా 5 × 30 35. సో అంతే, వెరీ సింపుల్. చూడండి, మీకు ఒకటి ఇప్పుడు ఇస్తాను ఎగ్జాంపుల్గా, అది మీరు చేసి కామెంట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 72 × 84 ఇస్తే మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు అలాగే ఈ క్వశ్చన్కి కామెంట్ కూడా చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మీకు కన్ఫ్యూజన్గా ఉంటాయి కానీ మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట.